డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటపెట్టారు. కేసీఆర్ ఆయన కొడుకు ఇద్దరూ జైలుకు పోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్ రావు దొంగచాటుగా గత సీఎం ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు. మే 26న హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపారని విమర్శించారు. గత సీఎం ప్రభాకర్ కి ఎప్పుడు ఫోన్ చేసినా హాస్పిటల్లో ఉన్నానని చెప్పేవాడన్నారు. అసెంబ్లీకి వచ్చే మొహం కేసీఆర్ కు లేదని అన్నారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి హరీష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. మేడిగడ్డ ప్రపంచంలో వింత అని కేసీఆర్ అన్నాడని, నిజమే 3 నెలలకు కూలింది వింతేనంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రిపేర్లు చేసినా ఉండటం అనుమానమే అని ఎన్డీఎస్ నివేదిక ఇచ్చిందన్నారు. తెలివి ఉన్నోడు 11% ఇంట్రెస్ట్తో అప్పులు తెస్తాడా అంటూ ప్రశ్నించారు. నల్గొండ మహబూబ్ నగర్ కు ఎండబెట్టారని, గ్యాస్ సిలిండర్ 500కు ఇవ్వాలనే ఆలోచనను కేసీఆర్కు వచ్చిందా అని అడిగారు. లిక్కర్ స్కామ్లు, టానిక్ కంపెనీలు పెట్టుకోవడమే కేసీఆర్ చేసిందంటూ తీవ్రంగా విమర్శించారు.